హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇందాక దోసపిండి గురించి అంతా మీరు వీడియో చూసింటారు కదండి. ఇప్పుడు దోసపిండి ఎలా పొంగింది ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. వచ్చేసేయండి వీడియోలోకి. ఈ బాక్స్లో అయితే వేసి పెట్టింటానండి దోసపిండి, ఎందుకంటే పొంగినా కూడా పక్కన పడదనమాట. కరెక్ట్గా చూసుకొని చేస్తే చూడండి ఎంత బాగా పొంగిందో. చూడండి ఇలా ఉంటుందండి. ఇది దోశ వేసామనుకోండి చాలా బాగుంటుంది, బాగా మెత్తగానే వస్తుంది, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంతకంటే పొంగల దోసపిండి చెప్పండి. ఇప్పుడు దోశ వేద్దాం, ఎలా వస్తుందో చూపిస్తాను. మొత్తం అంతా పిండి బాగా కలుపుకోవాలండి. కింద అంతా బబుల్స్ ఉంటాయి, అవంతా వెళ్ళిపోయాక కలుపుకొని ఒక గిన్నెలోకి అయితే తీద్దాము. ఈ గిన్నెలోకి అయితే పిండి కలుపుకుందాము. ఇప్పుడైతే ఇలా గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం కదండి, దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేస్తానండి, కొద్దిగా వాటర్, ఎందుకంటే దోసపిండికి కొంచెం వాటర్ వేద్దాం. మరి గట్టిగా ఉన్నా కూడా దోశ రాదండి సరిగ్గా. ఇలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడైతే మనకి దోసపిండి ఇలా ఉండాలి. ఇప్పుడు దోశ వేద్దామా. ఇప్పుడైతే పెనం కాలిందండి, దోశ వేసుకుందాం. చాలా మెత్తగానే వస్తుంది, టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి ఇలా కాలింది అనుకోండి. ఇప్పుడు దోశను వచ్చి తిప్పేసుకుందాము. చాలా క్రిస్పీగా వచ్చింది దోశ. అయితే కాలింది దోశ, తీసేద్దాము. చూడండి కరకరలాడే దోశ రెడీ అయిపోయింది. ఇంకో దోశ కూడా వేస్తున్నాను. 1.5 స్పూన్ వేస్తానండి దోశకి. ఆయిల్ వేసుకుందాం. నేను ఆయిల్ అయితే తక్కువే వేస్తాను. ఇప్పుడైతే దోశ కాలింది చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది. చూడండి చాలా బాగా వచ్చింది. మీ అందరికీ మా దోశ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేసుకోండి. కానీ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, హోటల్ దోశలలా క్రిస్పీగా వచ్చింది.